వెల్కమ్ టు క్రియేటివ్ సెంటర్. ఈరోజు మీకు హైదరాబాద్లో హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ చూపిస్తాము ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ పేరే గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అన్నమాట. రైతుల పూల విక్రయశాల. డైరెక్ట్ ఇక్కడికి రైతులు వచ్చి వాళ్ళ ఫ్లవర్స్ని అమ్ముతూ ఉంటారు. పూర్తిగా డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళి ఏ ఫ్లవర్ ఏ రేట్ ఉంది, ఇంకా ఇక్కడ ఏమేమి దొరుకుతాయని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏంటిది అంకుల్ పేరు? శాంతమం. ఓకే, ఎట్లా ఇది? ఓకే ఓకే. ట్వంటీ రోజెస్ వస్తాయి మొత్తము. ఇది 200 రూపీస్. ఎక్కడ నుండి వస్తాయని ఈ రోజులు? ఇవి బెంగళూరు నుంచి వస్తాయి. బెంగళూరు. మనము చూస్తూ ఉంటాం కదా నార్మల్గా డెకరేషన్కి వాడేటప్పుడు ఫ్లవర్స్. కట్ట వచ్చేసి మనకు 80 రూపాయలు కట్ట. ఎన్ని ఉన్నాయన్న? 10 ఉంటాయి. మీకు అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. డెకరేషన్ చేసేటప్పుడు మనము మధ్యలో ఫ్లవర్స్ పెట్టి స్పాంజ్ పెట్టి లెఫ్ట్ అండ్ రైట్స్ ఇదంతా పెడుతుంటారు కదా గడ్డి. ఇది అస్పరానా? అస్పరా అంటారు. ఇట్లా అమ్ముతారు. ఎంత అన్న? ఎంత ఉంటుంది? 20 రూపీస్ కట్ట. ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి. చూడండి, ఒక డిఫరెంట్ ఫ్లవర్. అండ్ ఇవి రోజెస్. అండ్ డెకరేషన్కి వేరే వేరే కూడా వాడుతుంటారు కదా, అవన్నీ. జర్బరా. ఇది జర్బరా కదా? ఇది జర్బరా. వీటిని జర్బరా ఫ్లవర్స్ అంటారు. బొకేస్లలో మనం వాడుతుంటాం కదా రోజ్ ఫ్లవర్స్. మొత్తం మన హైదరాబాద్లో ఈ ఫ్లవర్ డెకరేషన్ చేసేవాళ్ళు అండ్ బొకేలు చేసేవాళ్ళు మ్యాక్సిమం ఇదే మార్కెట్కి వస్తారు. దీని నేమ్ ఏంటిదన్న? ఓకే. కాస్ట్ ఎంత? ఒకటి. ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఇవి? ఓకే. ఇందులో చూస్తురా ఎంత ఒరిజినల్గా ఉందంటే మీరు టచ్ అయితే ఫీల్ అవుతారు ఈ ఆకుని, లీఫ్ని. ఈ వైట్ కలర్లో ఉంది, ఇది ఇంకొక కలర్లో కూడా ఉంది, రెడ్ కలర్లో ఉంది అండ్ గ్రీన్ కలర్లో ఉంది. మొత్తం 3 కలర్లో ఉంటుంది. అసలు ఎంత సెన్సిటివ్ ఉందంటే అంత సెన్సిటివ్ ఉంది. దీని కాకుండా ఇంకో కలర్ కూడా వస్తుందా? 4-5 కలర్లు కూడా వస్తాయి. అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ రెడ్, గ్రీన్, వైట్ ఉంది. మ్యారేజ్ ఆర్డర్ సంథింగ్ ఏదో ఆర్డర్కి వీళ్ళు రోజ్ని యూజ్ చేసుకొని డెకరేషన్ ఐటెంని ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మీకు కంప్లీట్గా హోల్సేల్ అంటే హోల్సేల్. అండ్ హైదరాబాద్లో డెకరేషన్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ అందరు ఇక్కడికే వస్తారు. హైదరాబాదే అని కాదు, డిస్ట్రిక్ట్స్లో డెకరేషన్ చేసే వాళ్ళు కూడా ఈ గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వస్తారు. ఇక్కడ మీకు ఒక్కొక్కటి సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఒక సెక్షన్లో ఏమో లోకల్కి సంబంధించిన ఫ్లవర్స్ ఉంటాయి, లైక్ బంతి పూలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకో సెక్షన్లో వచ్చేసి ఏమో మీకు మోడర్న్ ఫ్లవర్స్ ఉంటాయి కదా డెకరేషన్ సంబంధించినవి. అట్లా మళ్ళా చాలా సెక్షన్స్ ఉంటాయి. ఇది ఏమో మీకు డెకరేషన్కి సంబంధించిన ఇవన్నీ అవసరం ఉంటాయి కదా, ప్లేట్లు, సంథింగ్ చెమ్కీలు అండ్ దారాలు అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఫ్లవర్స్తో పాటు. ఇక్కడ చూస్తున్నారు కదా బంతి పూలు,
అండ్ చిన్నపాటి రోజెస్ కేజీస్ లెక్క అమ్ముతారు ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఒక కట్టి పెడుతున్నారు. చామంతి పూలు అండ్ పూల దండలు చేసి కూడా వీళ్ళు అమ్ముతారు అనమాట. ఇప్పుడు చూడండి మూరల లెక్క ఇవి ఎల్లో కలర్ బంతి, రెడ్ ఇది దీని ఆరెంజ్ కలర్ బంతి. ఎట్లా అన్న ఇది చూస్తున్నారు కదా ఫుల్ మొత్తము ఇది 180 రూపాయలకు వస్తుందంట. ఇది 160 రూపాయలకి ఇస్తామని అంటున్నారు. లోకల్లో మన దగ్గరకు వచ్చి పూలు అవన్నీ అమ్ముతుంటారు కదా. ఇవి చిన్న చిన్న రోజెస్ ఉన్నాయిగా, ఇవి మనకి ఇక్కడ కేజీస్ లెక్క అమ్ముతారు. అన్న ఎట్లుంది కేజీ అలా అన్న? 80 రూపీస్ ఉంది. ఫైనల్ ఎంతకు వస్తుంది అన్న? 70 రూపాయలకు వస్తుందంట కేజీ. ఈ బంతి వచ్చేసి 80 రూపీస్ కేజీ ఉంది. 70 రూపీస్కి ఇస్తారంట ఈ రోజు రేటు. ఇది కూడా చామంతియే, చామంతిలో వేరే క్వాలిటీ అన్నమాట. కేజీ వచ్చేసి ఎంత అన్న చామంతి ఈరోజు ఎంత కేజీ? కేజీ వచ్చేసి 80 రూపీస్ ఉందంట. డెకరేషన్స్కి కావాల్సిన వస్తువులు లైక్ బాల్స్ అండ్ ఇవి ఉంటాయి కదా, దారాలు అండ్ ఇక చూడండి సూదులు, పెద్ద పెద్ద సూదులు, ఏ సైజు సూదులు కావాలంటే ఆ సైజు సూదులు అండ్ కవర్లు అండ్ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇట్లా చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ. మొత్తము ఇక్కడ మనకి అవన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. గార్లాండ్స్ అంటే తెలుసు కదా, పూల దండలు. నార్మల్ పూల దండల నుంచి ఫ్యాన్సీ పూల దండల వరకు రేట్స్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. పూల జడ పెళ్ళికి, శ్రీమంతానికి, ఇంకా శారీ ఫంక్షన్స్కి వాడతారు కదా. అండ్ కాస్ట్లీ పూల దండలు కూడా. ఇది మనము డెకరేషన్ చేయడానికి మనం స్పాంజీ అని అంటారు మన భాషలో. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫోమ్ అంటారు. దీన్ని నీళ్ళల్లో ముంచి దీనికి ఫ్లవర్ గుచ్చుతారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అది ఆల్రెడీ మీకు చెప్పినాను కదా, డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అని దొరుకుతుందని. ఇంకా సపరేట్ స్టాల్స్ ఉంటాయి ఇందులోనే. ఇవన్నీ అవే షాప్స్. ఈ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయిపోతుంది అండ్ ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. పొద్దున్నే వస్తే మీకు ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతాయి.